రోజుకు 9 టీఎంసీల నీళ్లు కిందికి పోతున్నాయి. రోజుకు 3 ఎత్తిపోయొచ్చు పైకి. ఎందుకు ఎత్తుతలేవు? కింద మీ గురువు గారు చంద్రబాబు ఎత్తుతుండు కదా, నీకేం పుట్టింది రోగం అంటే లేదు, ఉలుకు లేదు. ఒక రోజేమో నీళ్లు లేవంటాడు, రెండో రోజేమో ఇంకో కథ పెట్టిండు. వాడెవడో చెప్పిండు ఎన్డీఎస్ఏ అని చెప్పిండు, వాడు చెప్పిండు నేను ఎత్తిపోయా అంటాడు. నేను అది కూడా అడిగిన, ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఎక్కడన్నా చెప్పిందా కన్నెపల్లి కాడ నీళ్లు తీసుకోవద్దని చెప్పిందా? పైన అన్నారం మంచిగానే ఉంది, సుందిల్ల మంచిగానే ఉంది. నీ ప్రభుత్వం వచ్చినాకనే అక్కడ గ్రౌటింగ్ వర్క్ కూడా చేసిండ్రు, 2 బ్యారేజీలు మంచిగానే ఉన్నాయని ఇంజనీర్లు చెప్తున్నారు. ఏం రోగమయ్యా నీకు? కిందికి గలగలా గోదావరి ఏపీకి తరలిపోతున్నది, అక్కడ పట్టిసీమ లిఫ్ట్ నడుస్తూనే ఉన్నది, నీకేం రోగమయ్యా రేవంత్ రెడ్డి అంటే మళ్ళా ఇంకేదో పిచ్చి మాటలు మాట్లాడతాడు. మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతుండో. ఎట్లన్నాయా ముఖ్యమంత్రి గారు, మరి నీళ్ల సంగతి ఏంది? కరువు వచ్చింది కదా అంటే రక్తం జల్లుండ్రి బీఆర్ఎస్ వాళ్ళది, చల్లితే పంటలు వండుతాయి అని మాట్లాడిండు. మా ప్రశాంత్ రెడ్డి అన్నకు తిక్క ఉట్టింది, నిజంగా రక్తం జల్లమంటావా నా కొడక అని చెప్పి, ఇగో తీసుకోరా పోయి రక్తం అని చెప్పి రక్తం కూడా ఇచ్చిండు. రక్తం ఇచ్చి ఇగో తీసుకొని మాకు పొలాలకు నీళ్ళు, రైతులకైతే నీళ్ళు అని చెప్పి మన నాయకులు బయలుదేరితే ఇక ముఖ్యమంత్రికి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఆయనకు తెలిసినవి 2 ఓట్లు తిట్లు. అయితే ఓట్లు పెడతాడు, దొంగ ఓట్లు, లేదంటే తిట్లు తిడతాడు, బూతులు తిడతాడు. 32 నెలల ఏం చేసినామని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చిండు. నేను అడుగుతున్నా, ఏమైనా మాట్లాడితే ఒకటే చిల్లర మాట మాట్లాడతాడు. ఏమంటాడు? ఏ జాతి నీది ఏం జాతి? నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఏ జాతి కూడా నీకు చెప్పాల్సిన టైం వచ్చింది. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. ఉద్యమకారుల మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. వలస పాలకుల సంక నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి అయితే మాది కాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని 50 లక్షల రూపాయలతో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసి దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద 100ల కొద్ది కేసులు వేసి ఆపాలను చూసిన దివానగాళ్ల బ్యాచ్ అయితే మాది కాదు. అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజల్ని రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదు. ప్రాజెక్టులను బాంబులతో పేల్చేసే అధమ జాతి మాది కాదు. నీళ్లున్నా ఇచ్చే వ్యవస్థ ఉన్నా జనాలకు అందించలేని అసమర్థ జాతి కాదు మాది రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిందాగుమని, బాయిల దుంకుమని, నీళ్లు అడిగితే రక్తం జల్లుకొమ్మని రాక్షస జాతి మాటలు మాట్లాడే జాతి మాది కాదు. అన్ని బాగు చేసి అప్పజెప్పినా ప్రజారంజకంగా పరిపాలించకుండా వానికి వీనికి మూటలు మోసి జనాలను హింసించే రాక్షస నికృష్ట జాతి మాది కాదు. తెలంగాణలో ఉన్నాయి 2 జాతులు. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి, రెండోది రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి. ఎవడిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎవరు తెలంగాణ తెచ్చిండ్రో, ఎవరు తెలంగాణను ఇవాళ వంచిస్తున్నాడో, ఎవడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడో అందరికీ తెలుసు. నేను ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈయనకు బుద్ధి వస్తలేదు రేవంత్ రెడ్డికి. ఇవాళ రైతులు చచ్చిపోయినా మంచిర్యాల జిల్లాలో సోయి లేదు. రైతులు రోడ్లెక్కి ధర్నా చేసినా పంటలు కొనుమని బుద్ధి లేదు, ఆయనకు తెలివి రాదు. అట్లాగే ఇవాళ చివరికి సూర్యాపేట జిల్లాలో గిరిజన రైతులు రక్తం జల్లిండ్రు పోయి. రేవంత్ రెడ్డి చెప్తుండు కదా, పంట పొలాల మీద రక్తం జల్లుమంటుండు కదా, మేము రక్తం జల్లుతామని రక్తం